వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తన పాలనలో పేదలకు పెద్దలకు ఒకటే విధానాలు అమలు చేశానని 58 నెలల్లో సామాజిక విప్లవం సృష్టించినట్టు మరోమారు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటంగా గతంలో చెప్పిన సీఎం ఈ రోజు ఒంగోలు సభలో కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో 17,000 జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చామని, ఎమ్మెల్యేలు ఉన్నత ఉద్యోగులకు అనుసరించిన విధానాలే పేదలకు అమలు చేసేలా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను అభివృద్ధి చేయాలని చూస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి పేదలకు ఇల్లు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం విమర్శలతో మరోమారు ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఇంతకీ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? సీఎం చెప్పిన సామాజిక విప్లవం ఏంటో ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చిద్దాం. అంతకంటే ముందు సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తూ ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. రైట్, సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసాం కదా. రైట్, దీపక్ రెడ్డి గారు ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు, అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్ర రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చెప్పిన సామాజిక విప్లవం, అలాగే పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు. సామాజిక విప్లవాన్ని మేము సృష్టించాము, విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చాము, అందుకే పేదరికం తగ్గింది, భవిష్యత్తులో అసలు పేదరికం లేకుండా చేయడమే మా ధ్యేయం, పేదలకు అలాగే పెద్దలకు మధ్య అంతరాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని సీఎం మాట్లాడారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానము, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే అనేక నాయకులు మాట్లాడే విధానం చూస్తుంటే రేపు 2 నెలల తర్వాత వీళ్ళు ఎలక్షన్స్ లో ఓడిపోయి వీళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదండి. అందరూ కట్టగట్టుకొని సినిమాలో డైలాగులు రాసుకునే పనికో, లేకపోతే డ్రామా కంపెనీలోకి అయితే చాలా బాగా ఆల్టర్నేటివ్ ఒక ఇది కూడా మెకానిజం రెడీ అయిపోయింది వాళ్ళ మాటలు బట్టి. ఈ రోజు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంది అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు రాక్షసులు అందరూ, క్రిమినల్ సినిమాల్లో ఉండే విలన్స్ అందరూ అని చెప్పి టీడీపీని సంబోధిస్తూ అన్నారు. నేను సతీష్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు అటు సైడ్ మన వైసీపీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నాడు, ఇప్పుడు మనం ఒక పోల్ పెడతామండి ఓపెన్ గా. మీరు ర్యాండమ్ గా ఎవరైనా ప్రజలకు మీరు ఫోన్ చేయండి, ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన ఎవరిది, క్రిమినల్స్ విలన్స్ ఏ పార్టీలో ఉండారు అని ప్రజల్నే అడగదాం. నేను ఛాలెంజ్ చేస్తాను, 1-2% మిస్ అయ్యి వైసీపీ సింపథైజర్స్ తప్ప
యునానిమస్ గా అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు విలన్స్ రాక్షసులు అనకపోతే నేను ఇంకా నేను ఈ డిబేట్ నుంచి కూడా నేను ఐ కెన్ గో అంటే 100 సినిమాల విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్ గా చేసిన కామెంట్. కరెక్టే, అదే అంటున్నాను కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్ ప్రజలకే పెడదాం, మనం ప్రజల అభిప్రాయమే తెలుసుకుందాం. ఏ పార్టీలో విలన్లు ఉంటారు, ఏ పార్టీలో రాక్షసులు ఉంటారు, ఈ పరిపాలనే రాక్షస పరిపాలన అని ప్రజలు అంటున్నారు. అండ్ కౌరవ సభలో విలన్స్ ఎట్లా ఉండేరో, ఏ విధంగా విలన్ బిహేవియర్ ఉందో వాళ్ళ అనేక నాయకులు బిహేవియర్ ఈ రోజు ఉంది. సో ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో నేను వదిలిపెట్టేస్తాను. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ ఇళ్ల సైట్స్ గురించి మాట్లాడినారు కదా, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 95% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేసిన బిల్డింగ్స్ ఇంతవరకు ఒక 5% పూర్తి చేయకుండా ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు అయినా గానీ ముఖ్యమంత్రి గారు చెప్పగలిగినారా? ఎన్ని వేలాది కోట్లు ఖర్చు పెట్టిన ఇల్లు పాడుపడిపోయే పరిస్థితిలో ఉన్నాయి గానీ ఆ ఫినిషింగ్ వర్క్స్ చేసి కూడా ఇవ్వలేదు. ఇదే వైసీపీ పార్టీ గురించి ప్రశ్న పార్లమెంట్ లో అడిగితే అసలు ఏం ఇల్లు కట్టలేదు మొదటి 2-3 సంవత్సరాలు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే మనకి బయటపడింది కదండి. సో వాస్తవాలు ఒకటి ఉన్నాయి, వీరు చెప్పేది మరొకటి ఉంది. ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైందంటే పేదలకి పెత్తనందారులకి ఇది పోరాటము అని అంటారు. పేదలు ఎవరు, పెత్తనందారులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పేదలు అని అంటారు కానీ 5 ప్యాలెస్లు పెట్టుకొని వేలాది కోట్ల ఆస్తులు పెట్టుకొని మహారాజలాగా ఆయన బతుకుతూ పేదలు అని చెప్పి మాట్లాడతాము. ఇంతకన్నా అసలు నవ్వు ఇంకేదన్నా వస్తుందా? అంటారు. అంటే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇది వాస్తవం కాదా? ఒకటి. నెంబర్ 2, ముఖ్యమంత్రి అడుగుతున్న రెండో ప్రశ్న, ప్రస్తావించిన రెండో అంశం, ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేశారు. అయినా ఈ కుట్రలను అధిగమించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాము, అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించాము. ఇది ముఖ్యమంత్రి చెప్పిన మరొక మాట. అది నెంబర్ 1 పెద్ద దోకా అండి. ఇది దోకానో మోసమో. ఎందుకు అనంటే 5 సంవత్సరాలు చెప్తున్నారు సీఎం. సతీష్ గారు, ఇది ఒకటి చెప్తున్నాను, చెప్పండి. ఎటువంటి పెద్ద రాజకీయ చతురత మోసము ప్రజలకు ఈ రోజు నేను మీ ఛానల్ ద్వారా బయట పెట్టబోతున్నాను. ఇప్పుడు అన్ని గ్రామ స్థాయిలో పోయి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చినాము, మీరు మళ్ళా రేపు వైసీపీకి ఓటేయకపోతే ఇవన్నీ పోతాయి, జాగ్రత్త మళ్ళా వేయండి అని చెప్పి. అంటే 5 సంవత్సరాలు లాగి ఈ రోజు మళ్ళా ఇది ఒక టూల్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లులు మీరు కట్టినారు? కట్టిన ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? సో ఈ వాస్తవము దయచేసి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నా దగ్గర మీడియా లేదు, టీడీపీకి ఎల్లో మీడియా ఉంది అని అంటారు. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ వారిది కాదా? అది మీడియా కాదా? అది మీడియా కాదు, మా కరపత్రము లేకపోతే మేము ఇంట్లో చూపించుకునే సినిమాలు చూపించుకునే ఒక డాక్యుమెంటరీ ఛానల్ అని చెప్తే మేము ఒప్పుకుంటాం. సో ఈవెన్ అసెంబ్లీలో కూడా మేము ఒకసారి నిలదీసినాము, మీ సాక్షి ఛానల్లో ఇది వచ్చింది అని అంటే ఆ సాక్షి గురించి మాట్లాడొద్దు ఇక్కడ అని. వారి ఛానల్ కి అవసరం ఉన్నప్పుడేమో వేలాది కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టినారు అడ్వర్టైజ్మెంట్స్ పైన. 500 కోట్లు ఎప్పుడో అయిపోయింది ఆ లెక్క. ఇవన్నీ దేనికి ఇస్తున్నారంటే ప్రభుత్వ ధనం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉంది. మీద కంప్లైంట్స్ చేసుకుంటూ టైం పాస్ చేసేసారు. ఇంకా టైం పాస్ చేసే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాళ్ళు తప్పించుకోలేరు. ప్రజలకి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీపక్ రెడ్డి గారు అంటున్నారు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. అసలు పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? నమస్కారం సతీష్ గారు, మీకు దీపక్ రెడ్డి గారు, 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, టీడీపీ ప్రతినిధిగా ఈరోజు మనకి దీపక్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు, మాట్లాడుతున్నారు. సో మాట్లాడేటప్పుడు టీడీపీ అనగానే మనకి తెలుగుదేశం పార్టీ గతంలో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, టోటల్గా దివాలా తీసిన పార్టీ, పొత్తులు లేకపోతే బతకలేని పార్టీ, ఆక్సిజన్ మీద ఉన్న పార్టీ, ఐసీయూలో ఉన్న పార్టీ, ముఖ్యంగా పొత్తులు ఊతకర్రతో మాత్రమే రేపు పోటీకి సిద్ధం అవ్వాలి, మేము సిద్ధం అంటే మేము సంసిద్ధమనో యుద్ధమనో ఏదేదో మాటలు, పడికట్టు పదాలు. ఆ ఎల్లో మీడియా దన్నుతో మీడియాలో తడుకుమని వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ ప్రకారం అక్కడక్కడ స్క్రీన్ ప్లే యాక్షన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని, పవన్ కళ్యాణ్ కొన్ని, లేకపోతే మిగతా వాళ్ళు కొన్ని, ఏదైతే ఆర్కెస్ట్రా ఏదైతే నడుస్తుందో దీంట్లో సత్తా లేదు, వాళ్ళు గతంలో చేసిందేం లేదు.
14 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముందండి? చెప్పిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చకపోవడం, మేనిఫెస్టోను ప్రజల నుంచి దాచిపెట్టడం, ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కడం, ఇచ్చిన 5 సంతకాలు ఏదైతే ఉన్నాయో మొదటి సంతకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, ప్రజల్ని వంచడం, నీరు చెట్టు ఇంకుడు గుంటలు లాంటి నకిలీ పథకాలు పెట్టడం, జన్మభూమి కమిటీలతో ప్రజల రక్తం దాగడం. మేము ప్రజలకు చేసింది చెప్పుకుంటుంటే వీళ్ళకి ఇబ్బంది ఏంటి? మేము చేసుంటేనే, మేము చేసిన మేలు మీకు చేరుంటేనే ఓట్లు అడుగుతున్నాం. వీళ్ళలాగా పాత సినిమాలో విలన్లాగా సిండికేట్ కట్టి ముఠాలు కట్టి ఏదైతే ఒక కుట్ర కోణంలో ఏదైతే చేస్తుంటారో, కొంతమంది పత్రికాధిపతులు, కొంతమంది రకరకాల వృత్తుల్లో వాళ్ళందరినీ కలుపుకొని, అటు సినిమా యాక్టర్ ఒక ఆయన్ని కలుపుకొని ఏదైతే చేస్తున్నారో, ఇవన్నీ చేసేది ఎందుకంటే తమకు చేతగాక. అందుకే ఇక మీదట టోటల్గా దివాలా తీసిన ఈ పార్టీ కాస్త రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టిన పార్టీ అవుతుంది. తూర్పు తిరిగి దండం పెట్టిన పార్టీ అవుతుంది ఖచ్చితంగా. అంతటితో క్లోజ్. ఇప్పటికే తెలంగాణలో క్లోజ్, రేపు ఆంధ్రప్రదేశ్ లో చాప్టర్ క్లోజ్. సో కాబట్టి దీపక్ రెడ్డి లాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైనా, బాగా మాట్లాడే విఘ్నులు ఎవరైనా ఉంటే ఆల్టర్నేట్ గురించి ఇప్పుడే కొంచెం లోతుగా ఆలోచన చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు. సార్ వస్తే తీసుకుంటాం సార్. ఎందుకు సార్? మంచిగా చదువుకున్నాడు, బాగా సంస్కారవంతుడు, ఖచ్చితంగా హుందాగా ఉంటాడు, ఖచ్చితంగా ఎందుకు తీసుకోండి సార్? ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహాధ్యాయి అని కూడా చెప్పారు నాకు ఒకసారి దీపక్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీలో టీడీపీ ఆయన బాబు క్యాస్ట్ కి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వడు. బాబు 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 ఏం బాబు సార్? వద్దు బాబు, బై బై బాబు ఎప్పుడో చెప్పారు, ఈసారి గుడ్ బై బాబు చెప్తారు. సరే ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అయిందాక మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా అవకాశం. రైట్ రైట్ ఓకే, అది ఓకే. ఇప్పుడు అంటే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ చేశామని చెప్తున్నారు. టీడీపీ హయాంలో చాలా ఇల్లు నిర్మాణం జరిగింది, ఆ ఇళ్ల నిర్మాణాన్ని ఎవరికి కేటాయించకుండా అలాగే వదిలేశారు. మరి ఎక్కడ సామాజిక న్యాయం చేసినట్టు ఇది దీపక్ రెడ్డి గారు ఇల్లు పేరుతో ఏవైతే కట్టారో సరిగ్గా కట్టకుండా నాసిరకంగా కట్టి దాంట్లో నిర్మాణాల్లో నివాస యోగ్యం కాకుండా కాలుతో కొడితే స్లాబ్ పెచ్చులు ఊడిపోయే విధంగా దాన్ని ఏదైనా కొన్ని గృహాలని కేటాయిస్తే అవి కానీ కొలాప్స్ అయితే ఆ హెపజాడ్ కి ఎవరు సార్ కారణం? అందుకని మేము వాటిని సరిగా చేసేదానికి టైం పట్టింది. దాంతో పాటు దానికి కావాల్సిన అమ్యూనిటీస్ చేయడానికి టైం పట్టింది. మాకు పేదవాళ్ళంటే ప్రేమ, వివక్ష లేదు సార్. మాది పేదల ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం. ఒక్క నిమిషం, మాది పేదల ప్రభుత్వం. మేము కొడితే స్లాబ్ కి బొక్కబడే విధంగా ఏదైతే మీరు నిర్మాణాలు చేయించారో ఆ సిమెంట్ బదులు బూడిద వాడినట్టున్నారు బహుశా. ఖచ్చితంగా కూడా ఆ విధంగా నాసిరకం నిర్మాణాల్లో ప్రజలు ఉండడం సురక్షితం కాదు కాబట్టి వాటిని రీఆర్గనైజ్ చేసి వాటిని జాగ్రత్తలు చేసే వరకు టైం పట్టింది. దాంతో పాటు సార్ రాజధాని ప్రాంతంలో డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటదని, పేదవాళ్ళు వస్తే ఆ ఏరియాలో భూములు రేట్లు పడిపోతాయన్న దుర్మార్గం టీడీపీ పార్టీది కాదా? పేదలంటే వివక్ష, డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ ఏంటి సార్ దెబ్బతినేది? ముఖ్యంగా అక్కడ పేదలు ఎవరు నివాసం ఉండకూడదా? అంతా ధనవంతులు, అపర కుబేర్లు, బెంజుల్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉండాలా? ఇంతటి వివక్ష సమాజం మీద చూపించిన పనికిమాలిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం. కాబట్టి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పేదలు ఏదైతే తిరిగి ఆశీర్వాదం కోసం ఓటు రూపంతో పోటెత్తుతారో ఆ పోటు పాజిటివ్ ఓటు బ్యాంక్ సునామీలో తెలుగుదేశం పార్టీ చిత్తుగా కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయిన తర్వాత తూర్పు తిరిగి దండం పెడుతుంది. ఆ రోజున నా మాటల్ని గుర్తుంచుకోవాల్సిందిగా దీపక్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. రైట్, దీపక్ రెడ్డి గారు, పేదల సంక్షేమం విషయంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 58 నెలల్లో మేము కార్యక్రమాలు చేశాము, 2.55 లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేశామంటే లెక్కలతో సహా సీఎం చెప్తున్నారు. ఇది అబద్ధం అంటారా? కళ్ళెదటి వాస్తవాలు కనిపిస్తున్నాయని వైసీపీ చెప్తోంది. 11 లక్షల కోట్లు టోటల్ గా ఈ ప్రభుత్వము పైన ఖర్చు పెట్టిందండి. 11 లక్షల కోట్లలో 2,55,000 కోట్లు పర్సెంటేజ్ ఎంతో మీరు పెట్టింది మీ వడ్డీలు, మీ ఇన్స్టాల్మెంట్లు, మీ బాకీలు అన్ని కూడా మాకే కలిపి కట్టారండి. ఎన్ని లక్షల కోట్లు అవి కూడా కొంచెం చెప్తారా సార్? రవిచంద్ర రెడ్డి గారు, అన్ని లక్షల కోట్లు కూడా మా వైఎస్ఆర్ పార్టీ కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ స్ట్రాటజీ మీరు అప్పుల విషయంలో తప్పులు చెప్తున్నారు. భయపడి మాట్లాడినారు. స్ట్రాటజీ తెలుసండి మాకు, మా పరిస్థితి ప్రజల ముందు ఇప్పుతున్నాడు అని అనగానే టక్కని మీరు అడ్డుకుంటారు, మాట్లాడినారు. అంటే మీరు అప్పులపై తప్పులు చెప్తున్నారు,
సంవత్సరాలు తప్పుడు లెక్కలు అయిపోయింది. ఈ 5 చెప్తున్నారు అనేది సంవత్సరాలు ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశారు? పార్టీ అభ్యంతరం. అది కదండి, వారికి ఎంత భయమో చూడండి. ఎప్పుడైనా మనం గుట్టు ఇప్పుతున్నప్పుడు చక్కని అడ్డుకుంటారు. ఎందుకంటే వాస్తవాలు ప్రజల ముందుకు వస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు కనుక. సో నేను ఇందాక చెప్పబోయే పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఖర్చు పెట్టిన 11 లక్షల చిల్లర కోట్లలో 2,55,000 మీరు పర్సెంటేజ్ తీసుకొని, తెలుగుదేశం టైంలో పెట్టిన 7 లక్షల కోట్లలో మేము పెట్టిన సోషల్ వెల్ఫేర్ మీరు తీసుకుంటే ఎంతో పర్సెంటేజ్ ఎక్కువ మేము ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన పెట్టినాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో వందలాది కోట్లు అడ్వర్టైజ్మెంట్లు సాక్షి పేపర్, సాక్షి టీవీలో ఇచ్చి మేము బటన్ నొత్తున్నాం, మేము అంతా చేసినాం అని చెప్పి అద్భుతంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ప్రజల దృష్టిలో ఎక్కించినాడు. క్లియర్ కట్ నెంబర్స్ డోంట్ లై. మాటలు మీరు ఏమన్నా చెప్పొచ్చు, నెంబర్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఇది నేను చెప్పింది తప్పు అని అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు రుజువు చేయండి. మీరు ₹1 తెలుగుదేశం కన్నా పర్సెంటేజ్ టర్మ్స్ లో ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి రుజువు చేయండి, నేను ఒప్పుకుంటాను. మీరు ఎక్స్పోజ్ అయిపోయినారు, మీరు ఇది ఒక బూటకం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం టైంలోనే ఎక్కువ ఖర్చు పెట్టినాం. సో రవిచంద్రారెడ్డి గారు ఈ రోజు నాకేదో ఆఫర్ ఇస్తున్నారు వైసీపీకి రావచ్చు అని చెప్పి. కానీ నాకు జోక్ ఏంటంటే అండి, ఒక ఫ్లాప్ సినిమా తీసే డైరెక్టర్ కూడా నా సినిమా 100 days ఆడద్ది అనేది ఏందో ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. మునిగిపోయే నావా మీరు అయిపోతా ఉన్నారు. నాకు ఇంకా బాధగా ఉంది. రేపు డిబేట్స్ లో మీరు చెప్పే స్టోరీలు ఎక్స్పోజ్ చేయలేము 2 నెలల తర్వాత అని చెప్పి నాకు బాధతో ఉన్నాను నేను. సో ఇన్ని రోజులు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఎన్ని రకాల అద్భుతమైన చమత్కారాలు చెప్పినా గానీ మీరు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసే అవకాశము 2 నెలల్లో పోతా ఉందని నేను బాధపడతా ఉన్నాను. సూటిగా నేను అడుగుతా ఉన్నాను, లోకేష్ గారు పాదయాత్రలో అనేక దగ్గరలో క్లియర్ గా ఫోటోలు తీసి చూపించిన టిట్కో ఇల్లు ఎక్కడెక్కడ మాకు దారిలో కనపడినాయో పక్కా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. వాటికి మీరు బ్లూ రంగు మీ పార్టీ రంగులు కొట్టుకున్నారా? కానీ మీరు దాన్ని కంప్లీట్ చేసేదానికి మీరు ముందు రాలేదా? అంటే మీ మనస్తత్వం ఏంది? అంటే రంగులు కొట్టే పరిస్థితిలో ఉన్నాయనంటే ఆ బిల్డింగ్లన్నీ అయిపోయినట్టే కదా, ఒక ప్రాపర్ షేప్ లో ఉన్నట్టే కదా. సో ఇది ఈ నగ్న సత్యము దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు నగ్న సత్యాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పా ఇందాక నీరు చెట్టు ఇంకుడు గుంటలు ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా 1,11,116 కోట్ల రూపాయలు ఏదైతే లెక్కకు దొరకకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమార్చి కాజేశారని చెప్పి పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఏదైతే చెప్పారో సమాధానం, అది కూడా కనకమేళ రవీంద్రబాబు మా గురించి అడిగిన రవీంద్ర కుమార్ ఆయన చెప్పాడో, ఆయన అడిగిన దానికి సమాధానంగా వచ్చింది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ 1,16,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి లెక్కలు చెప్పడం లేదు, దొరకడం లేదు. ఖచ్చితంగా కూడా స్కిల్ స్కాములు లాంటి, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాములు లాంటి అనేక రకరకాల చాప చుట్టేసి పేద ప్రజల సొమ్ముని ఏ విధంగా హారతి కర్పూరం తినేయాలి, స్కీముల పేరుతో స్కాములు ఎలా, ముఖ్యంగా భూముల్ని వేలాది ఎకరాలని రాజధాని పేరుతో ఎలా గ్రాఫిక్స్ చూపించి సొంతం చేసుకోవాలి, తనకి తన సామాజిక కోణంలో ఉన్న బంధుమిత్రులందరికీ పంచిపెట్టడం పప్పు బెల్లలాగా ఎలాగా, వ్యవస్థల్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషులకు కూడా వాటిని గిఫ్ట్ల రూపంలో ఇచ్చి లంచం కాదని బుకాయించి వాళ్ళ ద్వారా ఎలా మేళ్లు తీసుకోవాలి, వివిధ వర్గాలు, వివిధ సెక్టర్లు, వివిధ కోణాల్లో ఉన్న బిజినెస్లు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా పప్పు బెల్లాలు ఏ విధంగా పంచిపెట్టారు, మరీ ముఖ్యంగా ఎన్ని డిన్నర్ మీటింగ్లు పెట్టారు, ముఖ్యంగా తన బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు ఎంత దుబారా చేశారు, ఆ రోజు బీజేపీని ఏ విధంగా నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి కథలు చెప్పారు, మోడీ గారిని ఎన్ని మాటలు అన్నారు, ఈ రోజు ఏం చేస్తున్నారు, బీజేపీ ప్రాపకం కోసం వాళ్ళ కాళ్ల మొక్కే కార్యక్రమాన్ని ఎందుకు శ్రీకారం చుట్టారు, పవన్ కళ్యాణ్ తో గతంలో ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కరుచుకుంటున్నారు, కరుచుకోవడానికి కారణం ఏంటి, ఆ రోజు నెగిటివ్ ఓటు చీలగొట్టమని మీరు పంపించారా, ఈ రోజు పాజిటివ్ ఓటు కోసం కలిసి రమ్మని మీరు లేకపోతే జనం పోగొట్టలేరు, ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్పుకోలేక చాలా ఇబ్బందిగా ఉంది. మా నెల్లూరులో చూశాను సార్, ఎవరైనా ఖాళీ కుర్చీలు ఉంటే ఉపన్యాసం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక పద్ధతి ఉంది, నా వైపే కెమెరాలు పెట్టండి తమ్ముళ్ళు అని చెప్పి జనాలకు పెట్టర్లే అని భ్రమించి పాప మీటింగ్ చెప్తూ పోయారు. కానీ మా డ్రోన్లు కూడా పనిచేసినాయి కాబట్టి ఖాళీ కుర్చీలకి మీటింగ్ చెప్తున్న విచిత్రం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ఉంది. ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? రా కదలిరా ఆయన పిలిపిస్తే రానే రాం పమ్మని చెప్పి జనం చెప్తుంటే ఈ రేపు ఎవరిని పిలిచి ఓట్లు అడుగుతారు?
అంటే సినిమా యాక్టర్ని చూపించి పోగైన జనాల్ని Okay. తూతుమంత్రంగా అంటే మీరు చెప్పింది ఏమైనా చేసింది ఏమైనా ఉంటే వాటిని చూపించి ఇలాంటి పాలన మళ్ళీ తెస్తామని చెప్పే ధైర్యం మీకుద్దా? అలాంటి ధైర్యం లేదు. ఎందుకంటే కేవలం వైఎస్ఆర్సీపీని తిట్టాలి, ఆ తిట్లన్నీ స్క్రిప్ట్ రాసిచ్చే ఎల్లో మీడియా దాన్ని చదవాలి, ఆ డైలాగులు పడిగట్టు పదాల ద్వారా మళ్ళీ ఓట్లు అడగాలి. సార్ మమ్మల్ని తిట్టి ఓట్లు అడగడం ఏంటి సార్? కర్మ కాకపోతే వాళ్ళకి ఎంత దుస్థితి వచ్చిందో చూడండి. వాళ్ళు చేసింది ఏమీ లేక, ఓకే, చెప్పుకునేదానికి అంశమే లేక, అధికార పక్షం ఒక్క ప్రతిపక్షం ప్రాజెక్టు విమర్శలు లేక. చేస్తుంది, ప్రతిపక్షం అధికార పక్షం విమర్శలు చేస్తుంది. తప్పంటారా? మేము చేస్తాం సార్. తప్పంటారా? కాదు సార్ సతీష్ గారు, విమర్శలు ఖచ్చితంగా చేయండి. ఓకే, మేము విమర్శలు చేద్దాం, మీరు విమర్శలు చేయండి. గతంలో మీరేం చేశారో చెప్పండి, మేము ఇప్పుడు ఏం చేసామో చెప్తాం. గతంలో మీ మేనిఫెస్టో ఎందుకు దాచారో చెప్పండి, మేము ఎందుకు ఏమేమి ఇంప్లిమెంట్ చేసాం. ఒక సంపూర్ణ మద్యపాన గతంలో ఏం చేశారో అయితే టీడీపీ చెప్పడం లేదు సార్, దాచేశారు కదా సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్తున్నారు సార్. ఎట్లా నమ్ముతారు సార్? గతంలో ఏం చేయలేదు, గతంలో మిమ్మల్ని మోసం చేశాం, ఈసారి చేస్తాం, చచ్చినట్టు నమ్మాలి మీరు. బ్రదర్స్, తమ్ముళ్ళు, మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. మీకు గత్యంతరం లేదు. మేము వాళ్ళు తిడుతున్నాం, ఇంత బాగా తిట్టే పార్టీ మాది. మా పార్టీతో పాటు ఇంకో 2 పార్టీలు కూడా కలిపి తిట్టిస్తున్నాం. 3 పార్టీలు దుమ్ముగా తిడతాం కాబట్టి మాకు ఓట్లు వేయమంటే ఎవరు వేస్తారు సార్? ఓకే, ఎవరు వేయరు సార్, పేదవాళ్ళు అసలు వేయరు. రైట్. ఇటు సంక్షేమం అలాగే ఇళ్ల పట్టాలు వీటితో పాటు కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా సీఎం జగన్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంగోలు సభలో చేసిన వ్యాఖ్యలపై 10 టీవీ ప్రైమ్ టైం డిబేట్లో కంటిన్యూ అవుతుంది డిబేట్. అలాగే ఈరోజు ఇళ్ల పట్టాలు, సంక్షేమం వీటన్నిటి కోసం మాట్లాడుతూ కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. దీపక్ రెడ్డి గారు, మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేవంటున్నారు, కుప్పం నుంచే బై బై బాబు అంటున్నారు, చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు. ఇది ముఖ్యమంత్రి చేసిన మరో వ్యాఖ్య. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఇది కేవలము ఎలక్షన్ టైంలో డైవర్షనరీ టాక్టిక్సే. ఇప్పుడు ఒకటి మాత్రం నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, 175కి 170 చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వీళ్ళందరినీ దాదాపు 71-72 మందిని మార్చినారు? ఎందుకు అంత గందరగోళం వారి పార్టీలో ఉంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ పీపుల్ కూడా ఎందుకు వదిలిపెట్టిపోతున్నారు? ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇప్పుడు కూడా సింగిల్ గా సింహం ఆ డైలాగ్ ఇంకా కొడతా ఉన్నారు. ఆ డైలాగులు ఎవరు పెద్ద నమ్మే పరిస్థితిలో లేరు. నేను సూటిగా ఒక 2 ప్రశ్నలు లేవనెత్తారనుకున్నాను. షర్మిల గారు యాజ్ అ ప్రతిపక్షంలో ఒక నాయకురాల్లాగా సెక్రటేరియట్కి పోయి ప్రజా సమస్యల మీద ఒక లెటర్ ఇచ్చేదానికి పోతే ఎందుకు ఆ విధంగా ఈడ్చి పడేశారు? ఎందుకు ముఖ్యమంత్రి అన్నా మంత్రులన్నా ఏ ఒక్కరు అవైలబుల్ సెక్రటేరియట్ లో లేరు? సో మేము అంటుండేది అదే, ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినా ఏ ఒక్కరు సెక్రటేరియట్ కి రారు, ఏ ఒక్కరు పనిచేయరు. ఇంకా మీరు దేనికి అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ఇన్ని రోజులు మేము అంటుండింది ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ పరిస్థితి, 2024 ఇప్పుడు ఎలక్షన్స్ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలే మనం తీసుకుందాం. ఆ రోజు ప్రజల్లో ఒక మనిషిగా ఉండాడు, ఈ రోజు ప్రజలకి పూర్తిగా దూరం అయిపోయినాడు. ఆ రోజు పాదయాత్ర చేశారు, ఈ రోజు పర్దాల యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఈ రోజు గుద్దులు కుదురుతా ఉన్నాడు. ఆ రోజు నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక నినాదం వారు చెప్పినారు. ఈ రోజు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎవరి మాట విన్నాడో, ఎవరి మాట వింటం లేదు, ఎవరిని కలవటం లేదు, అపాయింట్మెంట్లు కూడా లేవు. సెక్రటేరియట్ కి ఆయన ఇంటికి మధ్యలో ఉండే అమరావతి రైతులు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే విధంగా మాట తప్పము మడమ తిప్పము అని ఇంకొక డైలాగ్ కొట్టినారు గతంలో. ఇప్పుడు మాత్రము 85% ఆయన ఇచ్చిన మాటలు, ఏది ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ లో సాక్షి పేపర్ అండ్ సాక్షి టీవీ కటింగ్స్ తో మేము చెప్తున్నాం, రుజువులతో కూడా 621 హామీలు ప్రజలకు ఇచ్చిన మాట ఇంతవరకు నెరవేర్చలేదు. సో ప్రజా ప్రభుత్వం మేము ఇస్తాము అని ఆనాడు చెప్పి ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇచ్చినారు. సో ఈ నగ్న సత్యాలు దాచిపెట్టేదానికి ఒక డైవర్షనరీ టాక్టిక్ రకంగా అపోజిషన్ పార్టీని తిడతమే. నేను ఒకటి అడుగుతున్నాను, మనము ప్రజా జీవితంలో ఉండేది ప్రజల సేవ చేసేదాని కొరకు. మేము ఈ మంచి చేస్తాము ప్రజలకి అని చెప్పి మాట్లాడాలి కానీ కురుక్షేత్ర యుద్ధము, ఆ యుద్ధము మేము సిద్ధము, ఆ రోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి అడుక్కొని వచ్చి ఈ రోజు అహంకారంతో మేము సిద్ధము యుద్ధము అని మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కళ్ళు నెత్తికెక్కినా ఈ వైసీపీ వాళ్ళకి అని మాట్లాడుతూ ఉండరు. మీరు మిమ్మల్ని యుద్ధాలు చేయమని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఓటేసి పంపించినారా? నేను సూటిగా ఈ రోజు మన వైసీపీ మా స్పోక్స్ పర్సన్ కూడా అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని యుద్ధాలు చేయమని చెప్పి పంపించినారా? మిమ్మల్ని కొట్టేదానికి పంపించినారా? లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టేదానికి ప్రజలు పంపించినారా? ప్రజలకు సేవ చేసేదానికి మిమ్మల్ని పంపిస్తే మేము ఈ సేవ చేస్తున్నాము,
ఈ పనులు చేసాము, మేము ఇంతకన్నా బాగా చేస్తాము అని ఆ టాపిక్ లో డిబేట్ చేయాలి. కానీ Okay. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి మీరు తీసుకొని వచ్చినారు, Okay. రాజకీయాన్ని ఏ స్థాయికి దిగజార్చున్నారు, అంటే దీపక్ మీరు రెడ్డి గారు- సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. దీపక్ రెడ్డి గారు, టీడీపీ కేవలం వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుంది. గతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేశారో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, మేనిఫెస్టో ఎందుకు వెబ్సైట్ నుంచి సతీష్ తీసేస్తారు, గారు, అవి ఎందుకు మేమే చెప్పలేకపోతున్నారు? ఇది వైసీపీ అడుగుతున్న పదే పదే అడుగుతున్న ప్రశ్న. సతీష్ గారు, మేమేందండి తిట్టేది? మేము అసలు మేము గమ్ముకుంటే కూడా మమ్మల్ని తిడతా ఉండరు. ఎవరైనా ప్రశ్నలు ఏవనెత్తితే దాడులు చేస్తా ఉండరు, కేసులు పెడతా ఉండరు, అరెస్టులు చేస్తా ఉండరు. సో చేసేది ఎవరు? చేసేదంతా వాళ్ళు. సో ఇది ప్రజాస్వామ్య విధానంలో కరెక్టా? నేను ఈ రోజు సూటిగా ఒకటి ప్రశ్నిస్తాను. ఇందాక పథకాల గురించి మేము ఎక్కువ పెట్టినాము అని చెప్పి ఛాలెంజ్ చేస్తే రవిచంద్ర రెడ్డి గారు దాని టాపిక్ ని దాటేశారు, ఎందుకంటే అక్కడ ఇరుక్కుపోతాడని చెప్పి తెలుసు. ఇంకొకటి నేను సూటిగా ప్రశ్నిస్తాను, అసలు మీరు ప్రభుత్వంలో ఇంకా కొనసాగే నైతికత మీలో ఉందా? మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆ ఎస్పీని, కలెక్టర్ ని సస్పెండ్ చేసింది, 50 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ సస్పెండ్ చేసింది. అది ఎందుకు? వైసీపీకి సంబంధించి ఫ్రాడ్ చేశారు. సో ఆ ఆఫీసర్స్ అందరూ వైసీపీ ఏజెంట్స్ కాదు కదా, మీరు చెప్పి చేయించినారు అంటే ఖచ్చితంగా ఆడ తప్పు తెలిసిపోయింది. 200 పైగా ఈ రోజు జడ్జిమెంట్స్ హైకోర్టులో మీకు వ్యతిరేకంగా వచ్చినాయి. భారతదేశంలో హైయెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఈ రోజు మీ పైన ఉన్నాయి. మీరు కొనసాగే నైతికత మీ మీద ఉందా అని చెప్పి నేను ఈ రోజు దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు మీ కామెంట్స్ పై రవిచంద్ర రెడ్డి గారు వివరణ తీసుకుందాం. అంతకంటే రవిచంద్ర రెడ్డి గారు అంటే కొంత కూటమిలో కూటమిలో కొంత కొట్లాట్లు గందరగోళాలు ఉన్నాయని అన్నారు. బట్ తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మనకి కొంత సమాచారం అందుతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు, కూటమి కట్టచ్చు, లేకపోతే కుంపటి పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా కుదరకపోతే తంపటి కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే అధికారం కావాలి అనే ఆశ మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం కూడా సన్నగిల్లలేదు. ఇంకా ఆశలు ఉన్నాయి. అంటే గతంలో చేసింది ఏం లేకపోయినా మళ్ళీ ఏదో చేసేస్తా అని చెప్పి నమ్మించి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఆయనకు లేదు గ్యారంటీ, ఆయన ప్రజలకు ఇస్తా అంటే వారంటీ. ఎక్కడన్నా అర్థం ఉందా సార్? సో ఈ గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నాయంటే అటక మీద ఉన్నాయి, ఇప్పుడు వచ్చే మాత్రం నేను పట్టుకొస్తున్నా, మీకు ఖచ్చితంగా బ్రీఫ్ కేసులో తెస్తున్నా అని చెప్తే ఎవరైనా నమ్ముతారు సార్? గతంలో ఇచ్చిన హామీలు హుళక్కి, ముఖ్యంగా ఎప్పుడు కూడా నమ్మదగ్గ వ్యక్తి కానీ పర్సన్ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు, దేశం మొత్తం మీద నంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు. ఖచ్చితంగా కూడా జీరో ఎథిక్స్, జీరో మారల్స్, జీరో వాల్యూస్, ఖచ్చితంగా జీరో క్రెడిబిలిటీ. కాబట్టి ఎటువంటి హామీ ఇచ్చినా, ఇంటికి కేజీ బంగారం ఇస్తున్నా కూడా, ఇంటికో బెంచ్ కారు ఇస్తా ఉన్నా కూడా నమ్మే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రజలు లేరు. కాబట్టి సో వాళ్ళ ప్రయత్నాలను చేసుకోవాలి. ఏమో సార్ అంటే ఆశ పెట్టి నమ్మనప్పుడు కాదు సార్, నమ్మనప్పుడు ఎక్స్ట్రీమ్ కన్నా పోయి ఏదో ఒకటి, ఇప్పుడు కేరళ లాటరీ టికెట్ ఒకటి కొనిస్తా కాబట్టి ఖచ్చితంగా ఆ లాటరీ మీకే వచ్చేలా కూడా నేను మేనేజ్ చేస్తాను. ఎందుకంటే అంత సమర్థుడు. ఎందుకంటే కోవిడ్ రాకుండా అడ్డుకునే శక్తి ఉన్నవాడు, కోవిడ్ వస్తే వ్యాక్సిన్ కనిపెట్టిన మేధావి, సెల్ ఫోన్ ని సృష్టించిన, సునామీని కంట్రోల్ చేసిన వ్యక్తి, ఆంధ్రాలో ఒలింపిక్స్ ని చూపించిన వ్యక్తి, లేకపోతే అమరావతి గ్రాఫిక్స్ ని చూపించిన వ్యక్తి. అతనికి మాయల మరాఠీ సార్. కాబట్టి అతను ఏదైనా అతలాకుతలం చేసేయగలడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నుంచి పరిపాలన మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఎవరో ధర్నా చేస్తే మేము లాగిపడేయలేదు వాళ్ళని. నార్మల్ గా ఏదైతే ఒక నోటీస్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చూపించి తీసుకెళ్లి భద్రంగా వదిలేశారు. అంతేగాని గుర్రాలతో తొక్కించలేదు, బషీర్బాగ్ లాగా కాల్పులు జరపలేదు. రైతులు విద్యుత్ సమస్యల గురించి వస్తే రైతుల్ని పక్క దేశపు శత్రువుల్లాగా చూసి గుర్రాలతో తొక్కించి కాల్చి చంపిన ప్రభుత్వాలు కాదు మాది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం. అలాంటి నాయకుడి కింద పనిచేస్తూ ఆ పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ గా ఉన్న మీరు గతంలో జరిగిన సంఘటనలను దయచేసి మర్చిపోవద్దు, గుర్తు చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. దీపక్ రెడ్డి గారు, నేను ఇప్పుడే ఇందాక డిబేట్ స్టార్టింగ్ లో చెప్పినానండి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు దిగిపోయిన తర్వాత వాళ్ళకి ప్రొఫెషన్ ఉంది. దిగిపోయేది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావాల్సింది ఆప్షన్ లేదని వాళ్ళు అంటున్నారు. దిగిపోయేది మీరు ఒక డ్రామా కంపెనీ పెట్టుకోవాలని మీరు అంటున్నారు. కాదు, వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది సార్. ఇంకెక్కడ మళ్ళీ దానికోసం ఏ స్కీములు పెట్టినా, ఆషాఢం ఆఫర్లు పెట్టినా, లేకపోతే సమ్మర్ స్పెషల్ పెట్టినా, ఫుడ్ ఫెస్టివల్ పెట్టినా ఏం రారు కదా ఎవరు. రమ్మంటే ఎవరైనా వస్తున్నారా సార్? దీపక్ రెడ్డి గారు
నిజం చెప్పండి. ఎ- రమ్మంటే ఎవరైనా వస్తున్నారా? వద్దు పొమ్మంటున్నారు. కాదు. రవిచంద్రారెడ్డి గారు ఎంత తెలివిగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఇందాక నేను లేవనెత్తిన కొన్ని అంశాల మీద అసలు కనీసం దాని గురించి డిస్కషన్ కూడా చేయలేదండి. ఇప్పుడు నేను నేను ఏం అడిగిన బషీర్ బాగ్ లేవనెత్తినాను. సంగతి ఏమైంది? గుర్రాలతో తొక్కించింది, కాల్పులు జరిపింది, ఏం చెప్తారు? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 621 అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మేము ఇచ్చిన తర్వాత 129 పథకాల్లో హామీలు మా మేనిఫెస్టో కావాలంటే ఇప్పుడే పెట్టిస్తా, మీకు వాట్సాప్ లో పెడతా, బటన్ నొక్కే ఇప్పుడే వాట్సాప్ లో పెడతా. ఓకే. మేము ఎక్కువ చేసినాము అని సబ్జెక్ట్ అంటే ప్రజలకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి ప్రజలకి అది మళ్ళీ ఇళ్ల సమస్య కూడా నేను ఏ సబ్జెక్ట్ అన్నా గానీ Okay. వాస్తవాలు నేను మాట్లాడితే మీరు వాస్తవాలు మాట్లాడకుండా ఎంతసేపు ఇది వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే విధంగా మీ రాజకీయము మీ డిబేట్ ఆ విధంగా జరుగుతా ఉంది. ఎందుకండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి? 5 సంవత్సరాలు విన్నారు. పోయింది సార్ మీరంటే. ఓకే. ప్రజలకు ఇంట్రెస్ట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ వ్యాఖ్యలు వద్దు కానీ దీపక్ రెడ్డి గారు అంటే మేము మేనిఫెస్టోలో 129 హామీలు ఇచ్చాము, 99% నెరవేర్చామని వైసీపీ చెప్తోంది. మీరు 621 అన్ఫిల్డ్ హామీలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. వాళ్ళవి సార్ అవి, వాళ్ళు పాతి పెట్టిన మేనిఫెస్టో పేరు మర్చిపోయారు. ఆ వివరణ ఇవ్వండి ఒక్క నిమిషం. వాళ్ళు పాతి పెట్టిన మేనిఫెస్టో పేరు దీపక్ రెడ్డి గారు సతీష్ గారు మాట్లాడండి. నేను రవిచంద్రారెడ్డి గారు మాట్లాడినట్టు లేకపోతే చాలా మంది వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు గాల్లో మాట్లాడేది పని మేము ఎప్పుడు చేయము. ఒక బాధ్యత గల అది మీరు వేసిన వచ్చేసిన బొమ్మ వేసిన కాదు, ఆ ఎల్లో మీడియాలో ప్రింట్ వేసిన మ్యాటర్ అది. అది మా మేనిఫెస్టో కాదండి సోదరా, అది మా మేనిఫెస్టో కాదు. మీరు ప్రింట్ వేసిందల్లా మా మేనిఫెస్టో 446 పేజీలు. సార్ వాళ్ళు ప్రింట్ వేసిందల్లా మా మేనిఫెస్టో ఎలా అవుతుంది సార్? ఓకే. ఒక సెకండ్ అండి. ఎవరికి కావాలి అది? 1 సెకండ్ కాదు, అది మాది కాదు కదా. మీ హామీల పక్కన నుంచి మాకు చూపిస్తారండి. పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాము. అంటే పైన మా బొమ్మ వేసుకున్నారా? కాదు, పైన మా బొమ్మ వేసుకున్నారా? దండం పెట్టే బొమ్మ, మీ నాయకుడి బొమ్మ చూసి భయం. చూడండి సార్, మా బొమ్మ వేసుకున్నారు కాబట్టి నేను మధ్యలో వస్తున్నా. వాళ్ళ మేనిఫెస్టో దానికి మా బొమ్మ వేసుకున్నారు. ఈ వాదన పక్కన పెడదాం. దీపక్ రెడ్డి గారు మేము 129 హామీలు ఇచ్చాను వాళ్ళు చెప్తున్నారు, మేనిఫెస్టో చూపిస్తున్నారు. మీరు 621 హామీలు ఇచ్చారని మీరు ఒక పుస్తకం చూపిస్తున్నారు. సతీష్ గారు ఒక సెకండ్ అంటే వీరు అడ్డుకుంటారు. వీరితో వచ్చిన సమస్య అదే. ఎప్పుడు వైసీపీని మేము ఎక్స్పోజ్ చేసి వారి అబద్ధాలు ప్రజల ముందు మేము చెప్తున్నామో అప్పుడు మమ్మల్ని మాట్లాడనీయకుండా అడ్డుకుంటారు. నేను చెప్పిన 621 హామీలు సార్ మేము ఇవ్వని 600 మేము ఎప్పుడు ఇచ్చాం సార్? 600 పైన హామీలు ఇచ్చింది మీరు కాబా? నేను అదే అడుగుతున్నా. అంటే ఎప్పుడు ఇచ్చిన హామీలు? ఒక లిమిట్ ఉండాలి కాదు, సార్. ఎప్పుడు ఇచ్చిన హామీలు? దీపక్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు? అది మా మేనిఫెస్టోలో చెప్పండి మీరు. ఒక్క నిమిషం. రవిచంద్రారెడ్డి గారు మీరు ఇచ్చినారు. Is it our manifesto? ఒక్కొక్క హామీ మీరు ఉండండి. అదే రామచంద్ర నాకు తెలుసు మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోతారు, మీరు దీనికి జవాబు చెప్పలేరు నాకు తెలుసు అని మీరు ఆందోళన ఉండాలని మా మేనిఫెస్టో హామీ ఈనాడులో వచ్చిన వార్తలు నెగటివ్ కావచ్చు, మాకు వచ్చినవి కాదు కదా. సంబంధించి పేపర్లో మీ సాక్షి పేపర్ ఫుటేజ్ అంటే అది మాకు గైడ్ లైన్, అది పేపర్ అని మీరే చెప్తున్నారు, అది మేనిఫెస్టో కాదండి. వార్తల్ని మీరు మేనిఫెస్టో అనుకుంటే మీరు ఇంకా మిడిమిడి జ్ఞానంతో ఉంటారని నేను అనుకోను, కానీ తప్పుదారి చెప్పండి. సార్ పేపర్ లో వేస్తే వార్తల్ని మేనిఫెస్టో అని ఎలా అంటారు సార్? బుక్లెట్ తయారు చేసినామండి. అంటే ఎప్పుడు ఇచ్చిన హామీలు? హామీలు కాదు సార్. దీపక్ రెడ్డి గారు హామీలు ఎప్పుడు ఇచ్చినవని? 129 హామీలు మాత్రం ఇచ్చారు వాళ్ళు అంటున్నారు, 621 ఇచ్చారని మీరు అంటున్నారు. ఎప్పుడు ఇచ్చిన హామీలు ఇవి? వారు ఇచ్చిన హామీ ఎప్పుడు ఇచ్చిన రుజువు ఏం కావాలా మీకు? ఇప్పుడు నేను పంపిస్తాను, చూడండి. ఏ టైంలో ఇచ్చిన హామీలు సార్ అవి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారా లేదా చెక్ చేయండి. ఏ టైంలో ఇచ్చిన హామీలు సార్ అవి? దీపక్ రెడ్డి గారు అంటే మీ వాయిస్ బ్రేక్ అయిందండి. 129 హామీలతో మేము మేనిఫెస్టో ఇచ్చాము, మేము మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్నాము, 99% అమలు చేశాము వాళ్ళు చెప్తున్నారు. మీరు 621 ఇచ్చామంటున్నారు, కొన్ని వివరాలు చూపిస్తున్నారు. 621 హామీలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చారు? నేను అదే కదా చెప్తుంటే వారు నన్ను మాట్లాడనీయకుండా అడుగుతుంటారు. ఎందుకంటే రవిచంద్ర రెడ్డి గారు ఆగారు, మీరు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేయండి. ఎప్పుడు ఇచ్చారు 621 హామీలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ తేదీన ఎక్కడ ఏ ఊర్లో ఇచ్చినారు ఆ డేట్ సాక్షి పేపర్ కట్టింగ్ ఒక్కొక్క హామీ వెనకాల ఇస్తా ఉన్నాం. ఇట్లా ఒక బుక్లెట్ తయారు చేసినామండి. పాపం మా నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు చాలా కష్టపడి వీళ్ళ చరిత్ర అంతా 5 సంవత్సరాలు ఆ ముందు పాదయాత్రలో అన్ని లోడి ఇందులో ఒక బుక్లెట్ తయారు చేశారు. కాదు సో ఇవన్నీ రుజువుతో సాక్షి పేపర్ కట్టే మేము మళ్ళా వేరే చెప్పినాం అనుకోండి, అది ఎల్లో
సాక్షి పేపర్ ఫుటేజ్ తోనే బుక్ తయారు చేసినాం. ఓకే సార్, సాక్షి పేపర్ లో వచ్చే వార్తలు మా మేనిఫెస్టో కాదండి. మేము ఇచ్చిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాడు. పేపర్లలో వచ్చిన వార్తలతో దీనికి జవాబు చెప్పమనండి. ప్రచారం చేసేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు హామీలు ఇచ్చారు 621 ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నారు ఎవరు దీపక్ రెడ్డి గారు. సార్, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీల్ని క్రోడీకరించి వాటిని స్క్రూటినైజ్ చేసి వాటిని మెటీరియలైజ్ చేయగలిగే అంశాలని ఏదైతే గుదిగుచ్చామో వాటి సమాహారమే మా మేనిఫెస్టో. 129 హామీల సంక్షిప్తమైన మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా మేము నమ్మాం. వాటిని అంత వాల్యూతో అంత పుణ్యమైన కార్యక్రమం లాగా మేము ఇంప్లిమెంట్ చేసాం. 129లో 120ని సంపూర్ణంగా అమలు చేశాం. 129 హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా మొదలు పెట్టాం, కానీ సంపూర్ణం అనేది మాత్రం చేయలేకపోయాం. కానీ మేము మాది నిజమే చెప్తాం, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాం. సార్, వాళ్ళు రోజువారీ మాట్లాడే మాటలన్నీ గుదిగుచ్చి రేపు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వేసే వార్తలన్నీ రాసుకొచ్చి ఇవన్నీ హామీలని చెప్తే వాళ్ళు ఎక్కడ పోతారు సార్? ఆ లెక్కనైతే వాళ్ళు 10,000 హామీలు ఇచ్చారు. వాళ్ళు 10,000 హామీలు ఇచ్చారు. వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చింది మాత్రం 621. కాబట్టి 621 హామీలు వాళ్ళకి తీసుకొచ్చి మాకు ఆపాదించాలని చూస్తే ఈ భ్రమింపజేసే వ్యవహారాలు మానుకోండి. ఇప్పటికే భ్రమంలో ఉంది ఈ పార్టీ. వారంలో చేపించేస్తానన్నా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ ఇస్తా ఉన్నా. 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము సార్. దాంతో పాటు నేను కూడా చూపిస్తా కొన్ని. చంద్రబాబు నాయుడు గారు సునామీని కంట్రోల్ చేసింది. సార్, చంద్రబాబు నాయుడు గారు సునామీని కంట్రోల్ చేసింది. రాజధాని అద్భుతమైన గ్రాఫిక్స్ నగరం నిర్మించింది. పవన్ కళ్యాణ్ గురించి, మోడీ గారి గురించి మాట్లాడింది నేను కూడా చూపిస్తా. సార్, నేను కూడా చూపిస్తా. అలో చేస్తే ఒక అరగంట పెంచుకుందాం డిబేట్. అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టింది, ధర్మ పోరాట దీక్షలో మాట్లాడింది, బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నది, అన్ని చూపిస్తా. ఇవన్నీ హామీలా? ఒక్క నిమిషం, ఇవన్నీ హామీలా? దీపక్ రెడ్డి గారు ఈ హామీల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఈ రోజు సీఎం ఒంగోలు సభలో హామీలకు సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి 10 కూడా నెరవేర్చలేదు. మేము 129 హామీలు ఇచ్చి 8 నెరవేర్చాం, గంటాపదంగా చెప్తున్నాం, దేనికైనా సిద్ధం ఈ విషయంలోనే ఒక కామెంట్ చేశారు. సీఎం చేసిన కామెంట్ ఇది. సతీష్ గారు, దీపక్ రెడ్డి గారు, నేను మాట్లాడొచ్చండి. చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి 10 కూడా నెరవేర్చలేదు. ఇది ఈ రోజు ముఖ్యమంత్రి చేసిన మరో కామెంట్. సతీష్ గారు, నేను సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. అధికారంలో ఉండేది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా. కాదు, మీరు ఇచ్చిన హామీలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జవాబాదారీగా ఉండాలా లేదా? అవునవును, అందుకని మేనిఫెస్టోతో పాటు మీరు పాతి పెట్టిన మేనిఫెస్టో వైసీపీ చెప్తోంది. హామీలు, మీరు చెప్పిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేదు అని మేమంటే, మీరు నిలబెట్టుకున్నారా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీరు గతంలో ఏదైతే టీడీపీ చేయలేదని చెప్పి సాకులు చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నారు? 5 సంవత్సరాలు చెప్పి మీరు తప్పించుకున్నారు. చెప్తున్నాం మేము పూర్తి చేసి 128 మేము అలా పూర్తి చేయలేదని చెప్తే మేము దేనికైనా సిద్ధమే. వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. వాళ్ళ దగ్గర ఉన్న నిఘంటు ఒక్కటే, ఎదుటి వాళ్ళని తిట్టండి, తిట్టినందుకు వీడియో క్లిప్పింగ్ చూపించినాను, పేపర్ కటింగ్ చూపించినాను, చెప్పింది అబద్ధాలు అని చెప్పి నేను రుజువు చేస్తా ఉన్నాను. మీరు ఎందుకు చేయలేదో చెప్పండి. ఎప్పుడో టీడీపీ చేయలేదని చెప్పి మాటలు మళ్ళా చెప్పి ఎందుకు తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ సతీష్ గారు? నేను ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాలు దాటేశారు. తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన రోజు దగ్గరకు వచ్చింది. 4 రోజుల్లో టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే రేపు. ఇప్పుడు కూడా సాకులు చెప్పి తప్పించుకో సార్. ధర్మమా? మీ మీద ధర్మమా అని అడుగుతున్నా నేను. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. మనం చూసాం ఈరోజు ముఖ్యమంత్రి సంక్షేమం సంబంధించి చేసిన వ్యాఖ్యలు, అలాగే రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతున్నా, దానిపై టీడీపీ స్పందన కూడా చూసాం. మేము 129 హామీలు ఇచ్చి 128 నెరవేర్చాం, అందుకే 99% నెరవేర్చాం, ఒక హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని చాలా దమ్ముతో చెప్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అలాగే పాదయాత్రలో భాగంగా 621 హామీలు ఇచ్చి నెరవేర్చలేని టీడీపీ అంటుంది. 621 హామీల సమాహారమే
129 హామీల మేనిఫెస్టో, ఆ విషయం కూడా తెలుగుదేశం పార్టీకి తెలియదు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తారో వస్తే అని చెప్పడం లేదు, మమ్మల్ని తిట్టడమే టార్గెట్గా పెట్టుకుందని వైసీపీ అంటుంది. ఏదేమైనా రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కుతోంది. మరోవైపు టీడీపీ జనసేనకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ రేపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి రిలీజ్ అవుతుందా లేదన్నది ఒక రకంగా డౌట్గానే ఉంది. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాలు ఇదే టాక్ నడిచింది. ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టో కూడా ఇంకా రిలీజ్ కాలేదు. బట్ రేపు మాత్రం మంచి రోజు కాబట్టి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా ప్రతినిధి రవిచంద్ర అందిన వివరాలు బట్టి తెలుస్తాం. చూద్దాం ఇది కూడా మరి వాస్తవం అవుతుందో లేదో.